కరీంనగర్ నగరాన్ని స్మార్ట్ సిటీ జాబితాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కృషితో అది సాధించుకోవడం జరిగింది. అయితే మరి రెండో దశ సిటీ ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేయాలి. రోజు దేశంలో మరి మిగతా 80 నగరాలతో పోటీపడి మరి ఈ సంవత్సరం సిటీ ఛాలెంజ్ లో మరి పోటీపడి సాధించడానికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేయడానికి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు మరి టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకుని ఒక కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడా తీసుకోవడం జరిగింది. మరి వారు ఈ రోజు డిపిఆర్ తయారు చేయడానికి సిటిజన్స్ ఒపీనియన్స్ తీసుకోవడానికి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కరీంనగర్ ఉమెన్స్ కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ ఉమెన్స్ కాలేజ్ ఏది ఉందో ఆ కళాశాలలో ఉన్నటువంటి దాదాపు మరి 1000 సంఖ్యలో ఉన్నటువంటి ఈ విద్యార్థుల నుండి అభిప్రాయ సేకరణ కోసము మరి ఒక క్వశ్చనర్ ఇచ్చి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడానికి ప్రయత్నంలో భాగంగా ఈ సమావేశం ఏర్పాటు చేశాము. మరి నగర ప్రజల్ని సెన్సిటైజ్ చేయడానికి నగర పుర ప్రముఖులతో పాటు నగరంలో ఉన్నటువంటి చిన్నారులు యంగ్స్టర్స్ యూత్ను కూడా మరి ఈ స్మార్ట్ సిటీ మీ దృష్టిలో ఏ విధంగా ఉండాలి, మరి ఈ కరీంనగర్ నగరంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంది, ఇవన్నీ కూడా ఈ క్వశ్చనర్ లో మరి మున్సిపల్ కార్పొరేషన్ వారు ప్రింట్ చేశారు. వాళ్ళని అడిగారు, అభిప్రాయ సేకరణ తీసుకుంటున్నారు. దానిలో భాగంగా ఈరోజు నేను ఈ కళాశాలలో ఆ విద్యార్థులతో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి నగరంలో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత డిపిఆర్ అతి త్వరలో సబ్మిట్ చేస్తాము. మరి సిటీ ఛాలెంజ్ ప్రోగ్రాంలో ఈ కరీంనగర్ నగరం తప్పనిసరిగా ముందు వరుసలో ఉంటుందని చెప్పేటువంటి నమ్మకం నాకుంది.